నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నర్సీపట్నం జనసేన సీనియర్ నాయకుడు అప్పన్న దొరబాబుకు మద్దతుగా గోలుకొండ జన సైనికుల నిరసన. గ్రామ వార్డు మెంబర్గా కూడా లేని మీరా మున్సిపాలిటీ కౌన్సిలర్ గురించి మాట్లాడతారా? మాజీ ఉప సర్పంచ్లు దుంపలపూడి సహదేవుడు, లంక సత్యనారాయణ. నర్సీపట్నం జనసేన నాయకుడు అప్పన దొరబాబు, అద్దెపల్లి గణేష్లపై జరుగుతున్న అన్యాయమైన విమర్శలు, రాజకీయ దాడులను జన సైనికులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి అప్పన దొరబాబు, అద్దెపల్లి గణేష్లు ఎన్నో సంవత్సరాలుగా నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ కష్టకాలంలో కార్యకర్తలకు అండగా నిలిచి జనసేనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వారి పాత్ర ఎంతో కీలకమన్నారు. గ్రామ వార్డు మెంబర్గా కూడా లేని మీరు ప్రజల చేత భారీ మెజార్టీతో గెలిచిన ఒక మున్సిపాలిటీ కౌన్సిలర్ గురించి మాట్లాడతారని ప్రశ్నించారు. 2024 ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడని కొందరు నాయకులు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులపై అనవసరపు ఆరోపణలు చేయడం బాధాకరమని విమర్శించారు. నర్సీపట్నంలో అప్పన దొరబాబు నాయకత్వం లేకపోతే జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉండేదో ప్రతి కార్యకర్తకు తెలుసని పేర్కొన్నారు. అద్దెపల్లి గణేష్ సేవలను కూడా వారు కొనియాడారు. ఆయన కుటుంబం పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తోందని, ఆయన సతీమణి అద్దెపల్లి సౌజన్య కౌన్సిలర్ గా భారీ మెజార్టీతో విజయం సాధించి ప్రజాసేవలో ముందుంటున్నారని తెలిపారు. పార్టీ నాయకత్వం కష్టపడిన నాయకులు, కార్యకర్తలను గౌరవించి సమన్వయంతో ముందుకు సాగాలని, అంతర్గత విభేదాలను పెంచే చర్యలను విరమించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కోడ నారాయణరావు, అనిశెట్టి గోపి, ఈర్ని చిన్ని, ఎలిశెట్టి జగన్, మరిస స్వామి, కోల వెంకటేష్ తో పాటు పలువురు జన సైనికులు పాల్గొన్నారు. నాయకులని మీరే చెప్పుకున్నారు, మేము కార్యకర్తలు అని మీరే చెప్పారు. మరి మన అప్పం దొరబాబు గారు కార్యకర్త అని మీరు చెప్పారు. కానీ ఆయన వెనకాల మేము ఒక 5,000 మంది 10,000 మంది ఉన్నామని రన్ చేస్తున్నట్టు నాయకుని మేము నాయకుడిగా ఆయన్ని గుర్తించాం. మరి మీరు నాయకులు, జిల్లా కార్యదర్శులు అని ఇలాగని మీరు పెద్ద పెద్ద పైరుగా ప్రెస్ మీట్ పెడితే మాకు ఆశ్చర్యం అనిపించిందండి. ఏ రోజు ఏ కార్యకర్తల్లో బాధల్లో కానీ సంతోషంలో కానీ మీరే రోజు పాల్గొన్నట్టు మేము చూడలేదని. మీరు నాయకులు అనుకుంటే సరిపోదండి. ఏదైతే జిల్లా మన అధ్యక్షుల వారు పంచకాల రమేష్ బాబు గారు మిమ్మల్ని స్పందించేసి వెంటనే దాన్ని పార్టీకి సంబంధం లేదండి ఖండించమన్నంటనే మీరు వచ్చి ఖండించేశారు. మరి అప్పం దొరబాబు గారిని నమ్ముకొని మేము 5,000 మంది పైచీలకు కార్యకర్తలు ఉన్నాం. అది మేము సభలు పెట్టుకొని చూపించుకోగలిగా. మీరు వచ్చి కళ్ళారా చూశారు, మీకు తగినంతగా మీరు సలహాలు ఇచ్చారు, మాట్లాడారు. అలాంటి సభ ఏదైనా పెట్టి మీరు కూడా నాయకులని నిరూపించుకుంటే మేము జనసేన బలపడ్డదని గర్వంగా చెప్పుకుంటాం. అలాంటి వ్యక్తిని మీరు కార్యకర్త కింద తీసి పారేసి 1,500 2,000 మందిని సభ్యులుగా చేర్చిన నాయకుడినే కార్యకర్త అని మీరు తీసి పారేస్తే మరి జెండా పుట్టినరోజు కానీ మేము ఎవరో రమ్మనకుండా కూడా పార్టీతో ప్రయాణం చేస్తున్నాం. మరి మా బతుకులేంటి? ఒక నాయకుడిగా ఏదన్నా వర్గపోరున్నా ఏమున్నా మీరు జిల్లా టీంగా కూర్చోబెట్టి మాట్లాడాలి. కార్యకర్తే ఏదో పదవిని ఆశిస్తుంటాడో ఆ ఆశని మీరు చంపేసి టీడీపీ పార్టీ ఎవరికి అన్యాయం చేసిందని మేమైతే అనట్లేదు. మీరు మరి టీడీపీ పార్టీ, ఎన్డీఏ పార్టీ కలిసి కూటమిగా పోటీ చేసిన రోజు మీరు ఏ గోడ మీద కూర్చున్నారు? ఏ గోడ మీద కూర్చొని మీరు పార్టీ కోసం అంతగా కష్టపడిపోయారని మీరు ఈరోజు ప్రెస్ మీట్ మీదకి వచ్చి గర్జించేస్తున్నారు. ఆ రోజు అదే జిల్లా ఉపాధ్యక్షుడు ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో మేము ఆయన నడిచాం. మరి ఆయనే ఎలక్షన్ టైంలో ఎక్కడ పోయారో మాకు తెలదు. ఏంట్రా ఎలా పోయారు అనుకున్న రోజుల్లోనే మమ్మల్ని ఇక్కడ లోకల్ నాయకులు, ఏదైతే టీడీపీ లోకల్ నాయకులు ఉన్నారో అప్రోచ్ అయ్యి మనం కూడంగా పనిచేద్దాం, ఏదున్నా కానీ మనం పని చేసుకుందాం అని చెప్పిన తర్వాత మాకు ధైర్యం పుట్టింది. మాకు ఆ రోజు ఎవడిచ్చాడు భరోసా? ఎవరు చూసి పని చేసాం మేము ఆ రోజు. ఈ రోజు మీకు కూటమి అనిపించేసింది. కూటమిలో మాకు సముద్రాలు ఇచ్చేస్తున్నారు, కుర్చీలు వేసేస్తున్నారు, మౌతులు ఇచ్చేస్తున్నారు, మాట్లాడేస్తున్నాం అంటే ఎలా అయిపోద్దండి? మేము ఎలక్షన్లో పనిచేసామండి. మేము ఎలక్షన్లో పనిచేసాం లేదో ఏదైతే చింతకాయల విజయ్ గారికి తెలుసు, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి
ఆ రోజు సార్ ప్రెసిడెంట్ మండల ప్రెసిడెంట్ ఉన్న అడిగారు, అప్పలనాయుడు గారే తెలుసు, వేణు గారే తెలుసు, ఇలాంటి నాయకులకి అందరూ తెలుసండి మేము పనిచేసాం లేదో. కాకపోతే మాకేంటంటే మీకు ఈరోజు పెద్దలు, మీరు ఆర్థికంగా ఉన్నవాళ్ళు స్టేజీ ఎక్కగలరు, ఏదైనా మాట్లాడగలరు, మరి మిమ్మల్ని గౌరవిస్తారు. మాకు ఆ గౌరవం లోకల్గా కార్యకర్తలు టీము ఆయన ఎంతో కష్టపడి పార్టీని నిలబెట్టి ఈ స్థాయికి తేవడానికి అసలు శ్రమ ఉంది. కాబట్టి ఈ జనాల్ని, జన సైనికులు అక్కడక్కడ ఉన్న వారిని గ్రామాల స్థాయిలో, కింద స్థాయిలో మా నాయకులు పనిచేయలేదనే ఒక బాధన, కాకపోతే ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేద్దాం, అందరినీ కలుపుకుపోదాం అనే నాయకత్వానికి చిన్న చిన్న లోపాలు, తగువులు వస్తున్నాయి. అవి నాయకత్వాలు మీరు ఎలాగా నాయకులు ఎలా తుడిచేసుకున్నా సరిపోద్ది, కానీ జన సైనికులు అవి మనోవేదన మిగులుస్తాయి. ఇది మీరు అర్థం చేసుకొని జన సైనికులకు ఇబ్బంది కలగకుండా మన జన సైనికులు నిస్వార్థమైన జన సైనికులు పార్టీలో ఎవరి కోసం పనిచేశారో ప్రతి ఒక్కరికి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చూసి ప్రతి గ్రామంలో కూడా పనిచేసిన 3 జెండాలతో పనిచేశారు మన జన సైనికులు. టీడీపీ జెండాతో పనిచేశారు, బీజేపీ జెండాతో పనిచేశారు, జనసేన జెండాతో పనిచేశారు. పనిచేయకుండా ఇంతమంది ఈ నర్సీపట్నంలోని సీనియర్ నాయకుడిని మనకు కావాలని చెప్పేసి ఆ నాయకుడిని మన ఎమ్మెల్యేగా నిలబెట్టుకున్నాం. జన సైనికులు, బీజేపీ కార్యకర్తలు, అలాగే టీడీపీ కార్యకర్తలు. ప్రధానంగా టీడీపీ కార్యకర్తలు ఎక్కువ ఉండొచ్చు, వీళ్ళు తక్కువ ఉండొచ్చు. ఎక్కువ ఉన్న వాళ్ళు, తక్కువ ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు అలాగే జరుగుతుంది కదా. ఇవాళ జన సైనికులు కూడా ప్రాధాన్యత లేదు అని కాదు, కానీ పదవులకు పక్కన పెట్టి ప్రతి జన సైనికుడు కూడా కష్టపడి విశ్వాసంతో పవన్ కళ్యాణ్ ఇచ్చిన తీరికి, క్రమశిక్షణకి, అదే మాటకి ఒక బీరు గ్రామాల్లో కూడా ఒక ఓటు బీరు పోకుండా మన నాయకుల్ని, ఇవాళ కూటమి నాయకుల్ని గెలిపించుకున్నారు జన సైనికులందరూ. కూటమి నాయకులు, అందరు నాయకులు, 3 పార్టీలు కలిసి ఇవాళ అంత మహోన్నతమైన రాష్ట్రంలో ఒక మంచి మార్పుకి నాంది అందరూ కలిస్తేనే అవ్వింది. ఈరోజు పొరపాట్లు ఉన్నాయి, సీనియర్లు ఉన్నారు, పార్టీ భవిష్యత్తులో ఎదగాలి. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని పార్టీ ఎదిగి ముందుకు తీసుకొచ్చే వారి మీద చిన్న చిన్న కంప్లైంట్ వస్తే ఆయన వ్యక్తిగత సమస్య, ఆ వ్యక్తిగత సమస్యను ఆయన తుంచుకోగలరు. ఆయన కంప్లైంట్గా క్లియర్గా నేను తప్పు చేయలేదన్న భావన రేపొద్దున ఇవ్వగలిగితే రేపొద్దున పోలీస్ ఎంక్వైరీ తేలుతుంది. కానీ ఈ మధ్యలో ఒక వ్యక్తి కోసం, ఒక ఎఫ్ఐఆర్ కోసం మన జన సైనికులు ఎంత గొడవలు పడుకుంటూ ప్రెస్ మీట్లు ఎందుకు ఇస్తున్నామంటే నాయకులు ఇవ్వాల్సింది లేని కష్టపడి కార్యకర్తకు మంట వస్తుంది. ఇవాళ నాయకులు నిలదీసే హక్కు ఒక జనసేన కార్యకర్తకు మాత్రమే ఉంటుంది. కావున ఇది మీరు అర్థం చేసుకొని రేపు పొద్దున్న భవిష్యత్తులో ఈఓసీ గారు కష్టపడ్డారు, ఆ జిల్లా టీం కష్టపడ్డది, అలాగే వాళ్ళ దగ్గర అనుభవం ఉంది, అలాగే కొత్తగా నూతన నాయకత్వం ఉంది. నూతన నాయకత్వం, కొత్త రక్తం, కొత్త యువతరం వచ్చింది. పార్టీ బలోపేతం చేసి గ్రామ స్థాయిలో కలిపే శక్తి. ఇది చాలా అమానుషంగా ఉంది. దీని మీద మాట్లాడుకోవాలంటే మనం జన సైనికులమైనా మనం ప్రశ్నించుకుంటున్నామా, లేకపోతే ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నామనే ఒక 2 మరి జిల్లా స్థాయి నాయకులు అయ్యుండి ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్టో మరి తోటి జన సైనికులుగా మేము కూడా అంతే బాధపడుతున్నాం. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి మీ మీద మేము మాట్లాడడానికి కూడా మాకు కూడా బాధగానే ఉంది. కానీ తప్పని పరిస్థితుల్లో ప్రెస్ మీట్లు ఇవ్వడానికి కారణం ఏంటంటే మన మీద మనం విమర్శలు చేసుకుంటే రేపు ఎదటోడి దగ్గర లోపం అయిపోతాం. దొరబాబు గారు నాయకుడని మీరు అంటున్నారు, ఎంతమందికి నాయకుడో లేకపోతే కార్యకర్తో అనేది ఇక్కడ ఉన్న నర్సీపట్నం నియోజకవర్గంలో నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, జనానికి కానీ ఆయన ఒక నాయకుడు అయ్యాడు కాబట్టి ఈరోజు జన సైనికులందరూ ఆయన వెనకాల నడుస్తున్నాం. ఇదే ఈ జనసేన పార్టీ మన విశాఖ ఉమ్మడి జిల్లాలో ఈ 3 నాయకులు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మాతో పనిచేయించారు. మేము వాళ్ళ వెనకాల తిరిగేలా చేసాం. ఈరోజు ఎవరైతే పీఓసీగా ఉన్నారో మీకు కాదంటలేదు, పవన్ కళ్యాణ్ ఎవరైతే చెప్పారో ఎవరినైతే నాయకుడిగా రేపు 15వ తారీఖు, ఆగస్టు 15వ తారీఖున ఎవరినైతే అపాయింట్ చేస్తారో ఆయన వెనకాల పనిచేయడానికి ప్రతి జన సైనికుడు ఉన్నాడు. కానీ మీరు ఉన్నారా లేదు మీకు తెలియట్లేదు. మీరు రేపు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే అపాయింట్ చేస్తారో మీరు ఉండగలరా? మేము ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే అపాయింట్ చేస్తారో ఆయన వెనకాల మీ జన సైనికులుగా ఆయన ఎవరైనా సరే మేము పనిచేస్తాం. కానీ దొరబాబు గారు ఒక మాట అన్నారు, ఒకే ఒక మాట అన్నారు, రేపు నాకు పదవి వచ్చినా రాకపోయినా మీ అందరూ నా వెనకాల నిలబడ్డారు, మీకోసం నేను జనసేన పార్టీలో కష్టపడి పనిచేస్తానని చెప్పి.
అదే మాటకి మేము కూడా చెప్తున్నాం. రేపు మాకు దొరబాబు గారికి పదవి వచ్చినా రాకపోయినా జనసేన పార్టీలో ఎవరైతే ఇన్ఛార్జ్ అవుతారో ఆయన వెనకాల పనిచేయడానికి దొరబాబు గారు కూడా అదే మాట అన్నారు. మీరు ఇవన్నీ పక్కన పెట్టుకుని నర్సీపట్నంలో పార్టీ ప్రెసిడెంటే లేరంటున్నారు. పార్టీ పోరాట యాత్రకి ఆ రోజు రాత్రి మేము పోస్టర్లు అంటించాం, కానీ ఫ్లెక్సీలు పెట్టలేకపోయాం, ఎందుకంటే రాత్రి 1 గంటకు వచ్చింది. కానీ తెల్లవారిపోతరికి మీటింగ్ ఇంకో గంటలో స్టార్ట్ అవుతుంది అనుకోదరికి అద్దేపల్లి గణేష్ గారు